హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఈరోజు అయితే చాలా ఫ్రెషర్స్కి ఫార్మా జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఫార్మా ఉద్యోగాల జాతర అని కూడా చెప్పుకోవచ్చు సింపుల్గా. అంటే చాలా వేకెన్సీస్ అయితే నేను ఫైండ్ చేశాను అనమాట. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తూ చూడడానికి ట్రై చేయండి. మరి కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటిగా సింపుల్గా ఈ వీడియోలో ఏమేమి ఉంటాయన్నది ఒకసారి అయితే చూద్దాం. కెమ్వేదా నుంచి R&Dకి కెమిస్ట్, ఇవన్నీ కూడా ఫ్రెషర్స్కే ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా కవర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్రెషర్స్కి ఏమేమి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నది చూసేద్దాం. ఒకసారి కెమ్వేదా నుంచి R&D కెమిస్ట్, హెట్రో నుంచి ప్రొడక్షన్ QA QC అండ్ R&D, అలాగే మెయింటెనెన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మ్యాక్రో కేర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సైంటిఫిక్ రైటర్, రీసెర్చ్ అండ్ బయోస్టాటిస్టిక్స్, అలాగే సాస్ ప్రోగ్రామర్స్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరియు ఆప్టిమస్ ఫార్మా నుంచి ట్రైనీ కెమిస్ట్, అలాగే జూనియర్ కెమిస్ట్కి ఫ్రెషర్స్కి వేకెన్సీస్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా ఉన్నాయన్నమాట. అలాగే MSN ల్యాబొరేటరీస్ నుంచి AR&D డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం విటల్ ఫార్మా నుంచి QC AR&D, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనైతే ఫ్రెషర్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకా సిప్లా, అకుమ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందరూ కూడా ఈ వీడియోని చూడండి, మరి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా కెమ్వేదా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. పొజిషన్ ఏమో కెమిస్ట్ పొజిషన్ అనమాట. దీనికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా మెడిసినల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే 2019 నుంచి 2021 లోపు అయితే ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. రీసెంట్గా ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఇదైతే పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. మీరు దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 24th జరగబోతుంది అనమాట. టైం చూసుకుంటే 10 AM నుంచి 1 PM వరకు. వెన్యూ కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఈ వెన్యూకి వెళ్ళగలరు. కెమ్వేదా లైఫ్ సైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ B11-1 IDA ఉప్పల్, హైదరాబాద్ అనమాట. మనకి ఉప్పల్ లొకేషన్లో దీనికి సంబంధించిన వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి మనం తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. మీ అప్డేటెడ్ రెజ్యూము, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క కాపీస్ అయితే తీసుకొని మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరి అలాగే మీరు వీళ్ళొక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారనమాట, కెమ్వేదా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన HRది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హెట్రో నుంచి వచ్చింది. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి BSc కెమిస్ట్రీ క్వాలిఫికేషన్గా అడుగుతున్నారనమాట. QC QA R&D డిపార్ట్మెంట్స్కి వచ్చేసి MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయింటెనెన్స్ లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ITI ఫిట్టర్ మరియు డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అలాగే ప్రొడక్షన్ హెల్పర్స్కి వచ్చేసి 10th క్లాస్ లేదా SSC చేసిన వాళ్ళు, SSC చేస్తే సరిపోతుంది అనమాట. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన డేట్ వచ్చేసేసి 25th జరగబోతుంది అనమాట. అంటే ఈ సండేనా నెక్స్ట్ సండేనా దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించిన చూసినట్లయితే 2017, 18, 19, 2020 మరియు 2021లో అంటే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. టైం వచ్చేసి 10 AM నుంచి 12:30 PM వరకు అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది అనమాట. హెట్రో కార్పొరేట్ ఆఫీస్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్. అంటే ఇది మనకి SR నగర్లో ఉంటుంది. అక్కడ దీనికి సంబంధించిన వెన్యూ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారనమాట. అది కూడా 27 years బిలో ఉన్న వాళ్ళు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్గా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఇన్సెంటివిటీస్ గురించి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట.
అట్రాక్టివ్ శాలరీ ఉంటుంది, పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, సబ్సిడైజ్ క్యాంటీన్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలవెన్సెస్ కూడా మీకు కలుస్తాయన్నమాట ఎక్స్ట్రా ఈ శాలరీతో పాటు. ప్రొడక్షన్, నైట్ షిఫ్ట్, అలాగే ఎల్టీఏ అండ్ యాన్యువల్ బోనస్, అలాగే ఇంక్రిమెంట్స్ అనేవి కూడా మీకు ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెషర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాక్రో కేర్ నుంచి వచ్చిందనమాట. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్గానే ఉంది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది ఒకసారి చూసినట్లయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఇది మనకి రేర్గా, అసలు ఇండస్ట్రీలోనే రేర్గా ఉంటుంది దీని నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే చాలా వరకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అడుగుతూ ఉంటారు. మరి వీళ్ళైతే ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫామ్ క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. అలాగే ఖచ్చితంగా అయితే క్లినికల్ రీసెర్చ్ సంబంధించి ట్రైనింగ్ అయితే తీసుకొని ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి సైంటిఫిక్ రైటింగ్కి వచ్చేసి ఎంఎస్సి చేసిన వాళ్ళని అడుగుతున్నారు, లేదా ఏదైనా లైఫ్ సైన్సెస్, బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ ఇలా లైఫ్ సైన్సెస్లో ఏదైనా డిగ్రీ ఉన్నా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ సెకండరీ రీసెర్చ్కి వచ్చేసి బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. బయోస్టాటిస్టిక్స్కి వచ్చేసి ఎంఎస్సిలో స్టాటిస్టిక్స్ లేదా బయోస్టాటిక్స్ చేసిన వాళ్ళని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ మనకి సాస్ ప్రోగ్రామర్కి వచ్చేసి బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ చేసిన వాళ్ళని అడుగుతున్నారనమాట. వీళ్ళు ఖచ్చితంగా అయితే సాస్లో ట్రైనింగ్ అయితే తీసుకొని ఉండవలసి ఉంటుంది. వీళ్ళు మనకి 2019, 2020, 2021లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని అడుగుతున్నారనమాట. రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి అందరూ దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్గా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మెయిల్ ఐడి ఒకటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని కన్ఫామ్గా ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు మనకి ట్రైనింగ్ కెమిస్ట్ అలాగే జూనియర్ కెమిస్ట్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు అనమాట. క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 24th జరగబోతుంది. 9:30 నుంచి 12:30 PM వరకు అయితే జరగబోతుంది అనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రాసెస్ డెవలప్మెంట్ ల్యాబ్ అనమాట. వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి ఆ వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే సర్వే నెంబర్ 239 అలాగే 240 దోతిగూడెం అలాగే పోచంపల్లి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ అనమాట. మీరు కనుక దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. అలాగే ఎవరైతే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, 2 మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వీళ్ళైతే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, అదైతే ఒకసారి గమనించగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు 22nd అంటే రేపు వీళ్ళు వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి AR&D డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట, వాళ్ళ R&D సెంటర్ కోసం. అలాగే వేకెన్సీస్ అయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఫ్రెషర్స్ అలాగే 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. 2019, 20, 21లో కూడా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 22nd ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెన్యూకి అయితే వెళ్ళిపోగలరు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విటల్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు 24th అనమాట, హైదరాబాద్ లొకేషన్గా. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి, వాటికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటన్నది ఒకసారి చూసినట్లయితే క్యూసీ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట. మెయిల్ క్యాండిడేట్స్కి క్వాలిఫికేషన్ అయితే బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. ఇదైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఫ్రెండ్స్, 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి AR&D డిపార్ట్మెంట్లో మెయిల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారనమాట.
క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ లేదా ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మెథడ్ వ్యాలిడేషన్, మెథడ్ డెవలప్మెంట్ అలాగే మెథడ్ వ్యాలిడేషన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఫార్మసీ, ఫార్మసీ లేదా ఎంఎస్సీ చేసి మినిమం 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. నెక్స్ట్ ప్రొడక్షన్ కెమిస్ట్కి అడుగుతున్నారనమాట. ఇది ఫ్రెషర్స్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి బీఎస్సీ, ఫార్మసీ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఓన్లీ ఫ్రెషర్స్ అయితే అప్లై చేయండి. 2018 నుంచి 2021 లోపు ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. 24th అయితే జరగబోతుంది, అదైతే గుర్తుంచుకోండి. టైం వచ్చేసి 9:30 AM స్టార్ట్ అవబోతుంది. లొకేషన్ అయితే చర్లపల్లిగా ఉంటుంది. దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. విటల్ థెరాపెటిక్స్ అండ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 47 B/2, స్ట్రీట్ నెంబర్ 4, phase 1, IDA, చర్లపల్లి, సికింద్రాబాద్ అనమాట. దీనికి సంబంధించి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు, అలాగే హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి సిప్లా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ అలాగే ఆపరేటర్స్ కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది కూడా బెంగళూరు లొకేషన్లోని బొమ్మసంద్రలోని వాళ్ళ ప్లాంట్కి గాను ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నారు. దీనికి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 1 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏపీఐ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కెమికల్ లేదా గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంటర్వ్యూ డేట్ అయితే 23rd జరగబోతుంది, 9:30 AM నుంచి 1 PM వరకు. వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. బొమ్మసంద్రాలోని వాళ్ళ సిప్లా ప్లాంట్కి గాను ఈ వేకెన్సీస్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ కూడా అక్కడే, వెన్యూ కూడా అక్కడే ఉందన్నమాట, సిప్లా బొమ్మసంద్ర. దీనికి సంబంధించి మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. దీనికి సంబంధించి వీళ్ళు మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీరు 22nd లోపు అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. మరి మెయిల్ ఐడీస్ అయితే ఒకసారి చూద్దాం. sanjana.venkatesan@cipla.com అలాగే bms.peoplestrong@cipla.com. ఈ 2 మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని 22nd లోపు అయితే పంపించవలసి ఉంటుందన్నమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి రీసెర్చ్ ట్రైనీ కోసం అడుగుతున్నారు. అది కూడా ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి రేడియంట్ ఫార్మాస్యూటికల్స్ అనమాట. ఇది బెంగళూరు లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, అది కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే రీసెర్చ్ ట్రైనీ పొజిషన్ కోసం అడుగుతున్నారు అనమాట. ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి రేడియంట్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్. లొకేషన్ మనకి బెంగళూరుగా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అడ్రస్ నుంచి వచ్చింది. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటన్నది ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఐపీక్యూఏ, క్యూఎంఎస్, డాక్యుమెంటేషన్ అలాగే క్వాలిఫికేషన్ సెక్షన్స్లో వీళ్ళు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఫార్మసీ, ఫార్మసీ క్వాలిఫికేషన్తో ఆఫీసర్ అలాగే సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఎంఎస్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. 6 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డాక్యుమెంటేషన్కి వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. 4 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్కి సంబంధించి సెక్షన్కి చూసినట్లయితే ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. 4 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం ప్రొడక్షన్
డిపార్ట్మెంట్ చూసినట్లయితే గ్రాన్యులేషన్ అలాగే కంప్రెషన్ సెక్షన్స్లో అడుగుతున్నారు అనమాట. గ్రాన్యులేషన్కి వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్ అడుగుతున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్తో 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ సేమ్ కంప్రెషన్ కూడా సేమ్ డిజిగ్నేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి August 1st జరగబోతుంది అనమాట. 10 AM నుంచి 3 PM వరకు. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వాపీ లొకేషన్గా ఉంటుంది, గుజరాత్గా. నేషనల్ హైవే నంబర్ 8 నియర్ తేజాపి మోటార్ బలితా వాపీ గుజరాత్ అనమాట. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే రెజ్యూమ్ అలాగే లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ 3 months శాలరీ స్లిప్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించిన ప్లాంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అకుమ్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. ఇది మనకి చండీగఢ్ లొకేషన్గా వీళ్ళ ఆపరేషన్స్ అయితే ఉంటాయి. మరి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూసీ అలాగే క్యూసీ మైక్రోబయాలజీ, క్యూఏ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ మరియు ఎంఎస్సి కెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ కెమికల్ లేదా బీటెక్ కెమికల్ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా 1 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మీకు ఉండవలసిన స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఒకసారి చూడగలరు. నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను, మీరు మిగతాయన్ని మీరే చూస్తూ ఉండండి. నెక్స్ట్ క్యూసీ అలాగే క్యూసీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సీలో కెమిస్ట్రీ మరియు బీ ఫార్మసీ మరియు బీఎస్సీ చేసిన వాళ్ళు క్యూసీకి ఎలిజిబుల్ అనమాట. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే క్యూసీ మైక్రోబయాలజీ సెక్షన్కి వచ్చేసేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ లేదా బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సిలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీటెక్ లేదా బీఈ, డిప్లొమా లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 1 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ అలాగే వాక్-ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అలాగే వెన్యూ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి చండీగఢ్లోని దేరాబాసి అలాగే లర్హూగా ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 25th అంటే సండే జరగబోతుంది అనమాట. టైం వచ్చేసి 9 to 5:30 వరకు అయితే జరగబోతుంది. వెన్యూ డీటెయిల్స్ కనుక ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేశారు. ఇది మనకి హోటల్ మానసరోవర్ ప్యారడైజ్, మానసరోవర్ కాలనీ, ఢిల్లీ రోడ్ అలాగే మొరదాబాద్ అంటే ఉత్తరప్రదేశ్ లొకేషన్గా మనకి ఈ వేకెన్సీస్ దీనికి సంబంధించిన వెన్యూ అయితే ఉంటుంది, ఒక్కసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ వైపర్ నుంచి ఫ్యాకల్టీ పొజిషన్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫార్మకాలజీ, ఫార్మడీ అలాగే ఫార్మసీ ప్రాక్టీస్లో సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అయితే వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అది కూడా 26th కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట వాళ్ళకు సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ నంబర్స్, మెయిల్ ఐడి కూడా, వీటన్నిటికీ కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. వీళ్ళు మనకి ఫార్మకాలజీ, ఫార్మాడీ అలాగే ఫార్మసీ ప్రాక్టీస్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అయితే ఈ వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్యాడిలా ఫార్మస్యూటికల్స్ నుంచి వచ్చింది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు, వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అది కూడా ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసి మనకి డోల్కాగా ఉంటుంది. దీనికి ఎక్స్పీరియన్స్ మీకు 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమో బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్గా అయితే మీకు ఉండాలి.
అలాగే మీకు ఉండవలసిన స్కిల్స్కి సంబంధించి, ఈ జాబ్కి సంబంధించిన ప్రొఫైల్కి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అలాగే మీకు కనుక ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వీళ్ళు మనకి కొన్ని మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారు. వీటికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి కాగ్నిజెంట్ నుంచి వచ్చిందనమాట. మెడికల్ కోడింగ్కి సంబంధించి జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి చెన్నై అలాగే కోయంబత్తూర్ లొకేషన్గా ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు మనకి సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ని మాత్రమే అడుగుతున్నారు. అది కూడా E&M అలాగే HCC అలాగే ఎనస్థీషియాకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. E&M కోడింగ్కి వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు CPC లేదా COC సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎనస్థీషియా కోడింగ్కి వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా అయితే సర్టిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి వాళ్ళు మనకి మెయిల్ ఐడీస్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్న తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే మీకు ఇక్కడ ఎలా అప్లై చేయాలన్నది చూసినట్లయితే అప్లికేషన్ లింక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. దీన్ని నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నేను కనుక ప్రొవైడ్ చేయలేనట్లయితే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే నేను అందిస్తానన్నమాట. నెక్స్ట్ మనకి టెన్సీ కైజాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన వేకెన్సీస్ అయితే చూద్దాం. ఇది మనకి బెంగళూరు లొకేషన్గా ఉంటుంది వీళ్ళ ప్లాంట్. వీళ్ళు IPQA డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. టోటల్గా 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఫార్ములేషన్ OSDకి సంబంధించి. లొకేషన్ మనకి బెంగళూరుగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి విత్ సబ్జెక్ట్ లైన్గా IPQA అని మెన్షన్ చేసి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి అమ్నియల్ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళ ఆపరేషన్స్ వచ్చేసి అహ్మదాబాద్ లొకేషన్గా ఉంటాయన్నమాట వాళ్ళ ప్లాంట్కి సంబంధించి. ఫస్ట్ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ ప్రీ అప్రూవల్కి సంబంధించి అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 12 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు. రెగ్యులేటరీ అఫైర్స్ పోస్ట్ అప్రూవల్ ఫంక్షన్ ఏరియా అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 9 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే రెగ్యులేటరీ అఫైర్స్ ECTD పబ్లిషింగ్కి సంబంధించి US మార్కెట్కి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆఫీసర్ అలాగే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ECTD పబ్లిషింగ్కి సంబంధించి అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లేబులింగ్కి సంబంధించి అనమాట. ఫంక్షనల్ ఏరియా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి మీకు 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ HRది మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫర్దర్గా ఈ మెయిల్ ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి టోరెంట్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. ఇది గాంధీనగర్ లొకేషన్గా వీళ్ళు టోరెంట్ ఫార్మా రీసెర్చ్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది కూడా రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే MSc లేదా M.Pharmacy క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లొకేషన్ చూసినట్లయితే టోరెంట్ ఫార్మా సెంటర్ ఎట్ బాట్ నియర్ గాంధీనగర్ అనమాట. గాంధీనగర్ లొకేషన్గా మీకు ఈ లొకేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే పాయింట్స్ వైజ్గా మీకు మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీ మెయిల్ కనుక వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినట్లయితే ఫర్దర్గా మీకు కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఎనర్గాన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన
వీటిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వచ్చేసి 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిన ఈ పాయింట్స్లో. నెక్స్ట్ మనకి జూనియర్ అనలిస్ట్కి వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 2 పాయింట్స్ అయితే ఒకసారి చూడగలరు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చేసి 23rd జరగబోతుంది అనమాట, 10 AM నుంచి 3 PM వరకు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడి మనకి ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే వెన్యూ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్గా ఉంటుంది, బాలానగర్, కూకట్పల్లి అనమాట. ఒకసారి వెన్యూని అయితే చూడగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి అప్నా ఫార్మా నుంచి రిలీజ్ అయిందనమాట. వీళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఎంఎస్సి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా అనలిటికల్ క్యూఏలో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. క్యూఏ అండ్ క్యూసీలో మీకు 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ కూడా చూడగలరు వన్స్ మీరు కనుక దీనికి అప్లై చేస్తున్నట్లయితే. అలాగే దీనికి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.